ప్రజలందరికీ శుభోదయం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే వివిధ క్యాంప్స్లో ప్రజలు, ఉద్యోగులు, ఎన్జిఓస్ సంబంధించిన స్టాఫ్ వగైరా అందరూ హాజరై ఉన్నారు. డిఫరెంట్ క్యాంప్స్ పెట్టడం జరిగినది. వారు కూడా ఎందరో క్వశ్చన్స్ చేసి ఉన్నారు, వాటికి ఆన్సర్స్ ఇవ్వడం జరిగినది. కొన్ని మిగిలిపోయిన వాటికి కూడా మనం ఈ రూపంలో సోషల్ మీడియా ద్వారా రకరకాల మీటింగ్స్ వగైరా క్యాంప్స్ ద్వారా చెప్పడం జరిగినది. బ్రాంచీల ద్వారా చెప్పడం జరిగినది, సెంటర్స్ ద్వారా చెప్పడం జరిగినది. అలాగే ఇంకో క్వశ్చన్ అండి, సార్ గురువు గారు మీ వాయిస్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, ఓ పాట స్వీట్ మ్యూజిక్ టైపులో ఇంజనీర్లు, నిపుణుల గురించి వివరించగలరు, మరల వినాలనిపిస్తుంది అనేది క్వశ్చన్ అండి. సరే, వారి కోరిక ఎందుకు కాదనాలి. ఇంజనీర్లు శాస్త్రవేత్తలు నిపుణులు లేని సమాజం అభివృద్ధి శూన్యము. వైద్యులు లేని సమాజం రోగాల పాలు. రైతు లేని రాజ్యం కూడు కరువు. ఆర్మీ లేని దేశం బిక్కుమనును భయపడును. పనివాళ్ళు లేని పల్లె పట్టణము వర్ధిల్లదు. గురువులు లేని సమాజం, యోగులు లేని సమాజం గుడ్డిదగును, భ్రష్టు పట్టిపోవును. రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి వెన్నెముకలాంటి వారు వారే 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 ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నిపుణులు, సాంకేతిక నిపుణులు. లా 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 లా. La 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 la. Every person service is necessary to the society, world. ప్రతి మనిషి యొక్క సర్వీసు సమాజానికి, ప్రపంచానికి అవసరము. ఏ ప్రొఫెషను, ఏ జాబు, ఏ వృత్తిని తీసివేయకూడదు, బ్లేమ్ చేయకూడదు. చిన్న చితకాని ఎవ్వరిని తీయడానికి వీలు లేదు. కొందరు వివిఐపీలు అయితే, కొందరు విఐపీలు అయితే మిగతా వాళ్ళు ఐపీస్గా ఉంటారు, ఇంపార్టెంట్ పర్సన్స్గా ఉంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ లేబర్లు, వర్కర్లు, కార్మికులు, శ్రామికులు, రైతులు లేనిది మీకు ముందు నడవదు. ఏ పార్టీ అయినా, ప్రాజెక్ట్ అయినా, ఫంక్షన్ అయినా, ప్రోగ్రామ్ అయినా నడవదు. సో ఎవరిని తీయడానికి లేదు. జై కిసాన్, జై జవాన్, జై విజ్ఞాన్ అని జోడించింది మన వాజ్పేయి గారు. జై విజ్ఞాన్ అంటే ఇక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ వస్తారనమాట. సో వారు కూడా చాలా ముఖ్యులు. రైతులకి డ్యామ్స్ డిజైన్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు, చేయిస్తారు, ప్రాజెక్ట్స్, రోడ్స్, బిల్డింగ్స్, వాటరు తెప్పిస్తారు, నదికి ప్రాజెక్ట్ వేసి ఇట్లా కెనాల్ సిస్టమ్ ద్వారా లేదా లిఫ్ట్ సిస్టమ్ ద్వారా వేరే మార్గముల ద్వారా నీళ్లను తెప్పిస్తారు. నెక్స్ట్, డాక్టర్లు ప్రాణాలను కాపాడుతారు. వారు లేకపోతే మీరు బ్రతకలేరు. శాస్త్రవేత్తలు, ఔషధముల శాస్త్రవేత్తలు, ఇతర శాస్త్రాలు ఎంతో డెవలప్మెంట్. సో డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చాలా అవసరం. మేజర్ ప్రాజెక్టులో చేసిన వాళ్ళు కూడా కొత్త ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు అంత డిఫరెంట్, ఒక పిహెచ్డి లాంటిది. అందులో పనిచేసిన వాళ్ళు కూడా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కానీ డిఫరెంట్ ప్రాజెక్టులు చేసిన వాళ్ళు కూడా సైంటిస్టులతో సమానం, పిహెచ్డితో సమానం వారి సర్వీస్ కూడా. అయితే ఇందులో జై కిసాన్, రైతులు అన్నం పెడితే వారు లేకపోతే మరి ఆహారం దొరకదు కదా, కష్టపడి పండిస్తారు, రాత్రింబవళ్ళు పొలాలు పండిస్తారు, పంటలు పండుతాయి, ఫలాలు, పండ్లు, ధాన్యం వస్తుంది. అలా అగ్రికల్చర్ యానిమల్స్ లేకపోతే ఇప్పుడు కొన్ని మెషిన్స్ వచ్చినాయి, ట్రాక్టర్లు వగైరా. కానీ వెనకట ఈ ఎద్దులు, దున్నలు ఇవే కదా, ఆవులు పాలు, పెరుగు, వెన్న ఇచ్చినాయి కదా, డివైన్స్ యానిమల్స్ అంటాం. వాటిని చంపకూడదు, తినకూడదు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వాడుకోవచ్చు, కానీ ఆవులు, ఎద్దులు, దున్నలు, ఒంటెలు, గుర్రాలు, ఏలుగుని తినవద్దు. అవి అగ్రికల్చర్ యానిమల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ యానిమల్స్ అంటారు. డివైన్స్ యానిమల్స్ ఎంతో ఉపయోగపడినాయి వెనకటి కాలంలో, ఇప్పుడు కూడా ఉపయోగపడతాయి, వాడుకోవాలి వాటిని. జై జవాన్ అంటే ఇక్కడ బార్డర్ ఆర్మీ, వారు లేకపోతే బిక్కుమంటూ భయపడుతుంటారు, దండయాత్ర చేసి ఆక్యుపై చేస్తారు. జై విజ్ఞాన్ ఇవి చెప్పుకున్నాం మనం. నెక్స్ట్, యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్, గురువులు, వారు లేకపోతే సమాజం గుడ్డిది అయిపోతుంది. అంధాకారం. ఇంజనీర్ లేకపోతే అందులో బెస్ట్ ఇంజనీర్స్, ఇంజనీరింగ్ రత్నాస్. డాక్టర్స్లో వైద్యరత్నాస్, బెస్ట్ డాక్టర్స్. సైంటిస్టులో బెస్ట్ సైంటిస్టు, మంచి ప్రోడక్టో, మిషనో, మెటీరియల్ కనిపెట్టేవాళ్ళు అనమాట. లేకపోతే వృద్ధి ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, ముందుకు సాగదు సమాజము. అయితే ఇట్స్ ఎ టీమ్ వర్క్, ఎనీ ప్రాజెక్ట్ వర్క్ ఎట్సెట్రా. కొందరు టీమ్ లీడర్ అయితే మిగతా టీమ్ మెంబర్స్. సో ఎవరిని తీయడానికి వీల్లేదు. భగవద్గీత చదవాలి. నీతిమంతులు, పెద్దలు, గురువులు, మహానుభావులు, మహర్షులు వారి ప్రసంగములు వినవలేను, పాటించవలేను. పెద్దలు, నీతిమంతులు, గురువులు, యోగులు, ఋషులు, మహర్షులు, తల్లిదండ్రులను వారి బ్లెస్సింగ్స్, వారి ఆశీర్వాదం తీసుకోవాలి, వారి అప్రిషియేషన్స్ పొందాలి. మీరు ప్రతి ఒక్కరును నిజమైన శాస్త్రాన్ని పాటించవలేను, నిజమైన ఆధ్యాత్మికతను పాటించవలెను. ప్రతి అడుగడుగున ప్రపంచమంతటా మంచి పద్ధతులను పాటించవలెను. హింసను విడిచిపెట్టవలెను. నీతి, ధర్మం పాటించవలెను. స్వలాభం కోసం ఏనాడు చూడకూడదు. సొసైటీ బాగు కోసం చేస్తే మీరు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, అంతా బాగుంటుంది, ప్రపంచ శాంతి వస్తుంది. సో మీరందరూ మంచి చేస్తున్నారని భావిస్తున్నాను, ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇంకా ఏమైనా మీలో దోషాలు ఉంటే ఆ వాస్తు సవరణ చేసుకోండి. మీ బాడీకి, మీ స్థలానికి, మీ మైండ్ సెట్కి, మీ ప్లేసులకి, మీ వ్యాపార తావులకి, మీ ఆఫీస్ తావులకి అన్నీ సరి చేసుకొని మంచి మార్గంలో వచ్చి మీరంతా వృద్ధి చెందాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ బాగుండాలి. పశుపక్షాదులు, మనుషులు అందరూ బాగుండాలి. ప్రకృతి బాగుండాలి, ఫారెస్ట్లు బాగుండాలి, జంతువులన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలి. పూల తోటలో పూలన్నీ వికసించాలి, అందరూ వికసించాలి, తర్వాత కింద పడాలి.
దేవుళ్ళకి ఫంక్షన్లు పార్టీలు పూజలకు ఉపయోగపడవలేను. ఏది వేస్ట్ కాకూడదు. మానవ జీవితం కూడా వేస్ట్ కాకూడదు. యోగా ధ్యానం చేయవలే. ధ్యానములో మీరు ఎందుకు పుట్టారో, ఈ జన్మలో ఏమేమి చేయాలి, ఏమేం బాకీ, పూర్వజన్మ ఏమిటి, మీ పూర్వీకుల పాప కర్మలు ఏమిటి, మీ కర్మలు ఏమిటి అన్నింటినీ కరిగించవలేను. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. చీఫ్ ఇంజనీర్ ఎలా ఉండాలి? సిఈ అంటే ఎలా ఉండాలంటేనండి, చీఫ్ ఇంజనీర్ ఆర్ చీఫ్ ఇంజనీర్ కమ్ వాస్తు ఎక్స్పర్ట్ ఆర్ చీఫ్ ఇంజనీర్ కమ్ వాస్తు ఎక్స్పర్ట్ అండ్ అడ్వైజర్ అంటే ఎలా ఉండాలంటే క్లీన్ మైండ్ ఉండాలండి. చేతి కొద్దిగా మురికి ఉన్న పర్వాలేదు, ఎందుకంటే ఆ బ్రిడ్జి దగ్గర చూస్తాడు, ఇది పట్టుకుంటాడు, అది పట్టుకుంటాడు, అది చూస్తాడు, ఇది చూస్తారు. కాబట్టి క్లీన్ మైండ్ ఉండాలి. మంచి ప్లానింగ్, అడ్వైజింగ్, సొల్యూషన్ ఉండాలి. ఫాస్ట్ సొల్యూషన్ ఉండాలి. జేబులో అతని దగ్గర ఒక పెన్సిలు, ఎరాజరు, చాక్మాలు, తర్వాత ఓ బ్లూ పెన్ను, ఓ గ్రీన్ పెన్ను, ఓ బ్లాక్ పెన్ను, రెడ్ పెన్ను కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆ మ్యాప్లో ఇతరులకు అండర్స్టాండ్ కావడం కోసము రకరకాల కలర్స్తో మార్క్ చేయగలను. మ్యాప్ ఒక కలర్తో, డోర్స్ విండోస్ వగైరా ఒక కలర్తో, బార్డర్ లైన్ ఒక కలర్స్తో, మిసిలినియస్ థింగ్స్ ఒక కలర్స్తో చూపించాలన్నమాట. అది రఫ్ వర్కింగ్ డ్రాయింగ్ అన్న నీట్గా మంచిగా కనిపిస్తుంది. తర్వాత ఈ డాట్స్ మ్యాన్లు, అసిస్టెంట్స్, ఆటో క్యాడ్ వాళ్ళు కంప్యూటర్లో చేసేస్తారు. టైపింగ్ ఒకళ్ళు చేస్తారు, ఆ మ్యాప్ ఒకళ్ళు గీసుకుంటారు, డిజైన్. ముందు ఇంజనీర్ డిజైన్ చేయాలి. ప్లానింగ్, డిజైన్ ఇంజనీర్స్ చేయాలన్నమాట. సో చీఫ్ ఇంజనీర్ హెచ్ఓడీలు కానీ హెడ్స్ అలా ఉండాలి. ఫాస్ట్ సొల్యూషన్ ఉండాలి. కరెక్ట్ అలైన్మెంట్, కరెక్ట్ డిజైన్, కరెక్ట్ ప్లాను, క్వాలిటీ, క్వాంటిటీ, పర్పస్ సర్వ్ అవ్వాలి. అది చిన్నదా పెద్దదా ప్రాజెక్ట్ అని కాదు, సక్సెస్ అవ్వాలి. అంత క్లీన్ మైండ్ ఉండాలి. నెక్స్ట్, టాప్ డాక్టర్ ఎలా ఉండాలి? టాప్ డాక్టర్ అంటే టాప్ డాక్టర్ అయినా, డివైన్స్ డాక్టర్ అయినా, బెస్ట్ డాక్టర్ అయినా, గ్రేట్ డాక్టర్ అయినా, వండర్ఫుల్ డాక్టర్ అయినా, వైద్యరత్న అంటే ర్యాంక్లో పెద్దోళ్ళు అనమాట. ఇంకా ఇలా చెప్పుకుంటాం మనం దాన్ని. ఆ డాక్టర్ ఎలా ఉండాలంటే ఏ జబ్బునైనా పట్టగలగాలి, బాగు చేయగలగాలి. ఇక మరీ బియాండ్ ది లిమిట్స్ పోయితే అది వేరే విషయం. ముద్రించుకుంటే కండెమ్ స్టేజ్ 4, 5 దాటిపోతే వేరే విషయం. కొద్ది కాలం బతికిస్తారు, పోతారు. సరే, వాళ్ళ కర్మని బట్టి స్వర్గమా నరకమా వేరే విషయం. కానీ జబ్బుని పట్టుకోగలగాలి, బాగు చేయాలి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 3, 4 కూడా కష్టంగానైనా బాగు చేయగలగాలి. 3 నెలలు 6 నెలలు అట్లా పీరియడ్ కొంత టైం పట్టిన. అయితే ముందు కంట్రోల్, ఆర్సీసీ, రిలీఫ్, కంట్రోల్, క్యూర్. ముందు రిలీఫ్ చేయాలి, కంట్రోల్ చేయాలి, తర్వాత క్యూర్ అవ్వాలి. ఊరికే జీవితాంతం మందులు వాడడము, కోయడము అది వైద్యం కాదు. ఎక్కడో 1-2 వస్తాయన్నమాట. అది సర్జరీ అనేది, అన్నిటికీ సర్జరీ పనికి రాదు. ఆ మెడిసిన్స్ కూడా ఎలా ఉండాలంటే సేఫ్ ఉండాలి, సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు. ఇది సరైన డాక్టరు, మెడిసిన్ సైంటిస్ట్, మెడిసిన్ రీసెర్చర్ కావచ్చు, వారు అలా ఉంటారు. టాప్ యోగి ఇంకొక అంశం అండి. టాప్ యోగి ఎలా ఉండాలి? యోగులు, నిజమైన యోగులు ఎలా ఉండాలి? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎలా ఉంటారంటే ఆ యోగులు ఒక ఇది మన కాశ్యం రంగు శాల్వా ఉంటుంది, బొట్టు ఉంటుంది, రుద్రాక్ష ఉంటుంది, కడియం ఉంటుంది. ఈ పెట్టుకున్నంత మాత్రాన ఈ ఫేక్ గురువులు, ఫేక్ బాబాలు ఇట్లా మెయింటైన్ చేయవచ్చు డబ్బుల కోసమో సంపాదన కోసం. అది కాదు. రికార్డు ఉంటుంది, హ్యాండ్ పని చేస్తుంది, బ్లెస్సింగ్, పాదం పని చేస్తుంది, ఎక్కడ పోయినా దరిద్రం పోతుంది. వాళ్ళు వాస్తు సర్వణ వగైరా ఏదైనా చేస్తే అక్కడ దరిద్రం దోషం పోతుంది. స్థలానికి కానీ గృహానికి కానీ ఎక్కడైనా బ్లెస్సింగ్ ఉంటుంది. వాయిస్కి పవర్ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ దిట్టంగా ఉంటుంది, పవర్ పని చేస్తుంది, మొరాలిటీ ఉంటుంది, రక్తంలో నీతి ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఏ పని చేసినా అది లోక కళ్యాణం కోసం ఉంటుంది. అది అవతల వారిని బాగు చేయడం కోసము లేదా లోక కళ్యాణం కోసం ఉంటుంది అన్నమాట. సో వారి పర్సనల్ ఉండదు, అందరినీ సమదృష్టితో చూస్తారు. వాళ్ళు ఎక్కడైనా తప్పు సిస్టమ్ ఉంటే మార్చడానికి ప్రయత్నం చేస్తారు, మారుస్తారు, మార్పిస్తారు కూడా. రాంగ్ సిస్టమ్స్ని సరి చేస్తే మనుషులు బాగవుతారు. మనుషుల్ని ఎంతమంది కానీ శిక్షిస్తారు మీరు? సిస్టాన్ని బాగు చేయాలి ముందు. ఈ శిక్షలు అంటే నేరస్తులు, ఘోరస్తులు ఏళ్ల తరబడి అలాగే చేస్తుంటారు, మారరు. ఎంత క్యాడర్లో పోయినా మారరు కాబట్టి వాళ్ళకి శిక్షలు పడుతుంటాయి. లేకుంటే మారరు కదా వాళ్ళు. లేదా వాళ్ళు ఇంకా జన్మలు తీసుకుంటారు, ఇంకా 4 జన్మలు, 40, 400 జన్మలు అలా తీసుకోవాల్సి వస్తుంది. సో మారాలి, ప్రతి ఒక్కరు మారాలి. లేకుంటే కష్ట నష్టములు, దోషములు వాళ్లకు తప్పవు. మంచి వాళ్ళకి వీళ్ళకి ఎవరైనా వాళ్ళు పడక ఒక దారి మూసినట్టు 4, 12, 18, 20, 100 దారులు ఇస్తాడు భగవంతుడు.
సో ఎవరిని చెడగొట్టలేరు, ఇంపాసిబుల్. అదేదో టెంపరీ తాత్కాలిక మ్యాన్ మేడ్ పవర్స్ వాళ్ళ చేతులు ఉంటుంది అని. ఆ మ్యాన్ మేడ్ పవర్ పవర్ఫుల్ కాదు, యోగిస్ పవర్ పవర్ఫుల్, చాలా పవర్ ఉంటుంది, తగలబెట్టేస్తారు. ఇట్లా మెడిటేషన్లో కూర్చొని ప్రపంచాన్ని రూల్ చేయగలరు, ప్రపంచాన్ని షేక్ చేయగలరు, దేనినైనా కాళ్ళ దగ్గరికి రప్పించగలరు. ఆ శక్తి యోగులకు ఉంటుంది, నిజమైన యోగులు ఋషులు మహర్షులకు ఉంటుంది. అది సరే, కలియుగంలో కొద్దిగా టైం అటు ఇటు, ఇది కూడా సత్యయుగం లాంటిదే. ఇప్పుడు ఎవరు ఏ మేజరు సిన్నో స్కామో క్రైమ్ చేసినా శిక్ష అనుభవించక తప్ప దొరుకుతారనమాట. నేచర్కి పవర్ ఉంటుంది, దేవుడికి పవర్ ఉంటుంది, దేవుళ్ళ ఫ్యామిలీలకు పవర్స్ ఉంటాయి. ఇది పవర్. ఇవన్నీ మ్యాన్మేడ్ పవరే. మీరు ఐఏఎస్, ఐపీఎస్, మంత్రి పోస్టు, సీఎం పోస్టు, పిఎం అన్నీ మ్యాన్మేడ్. ఏదో పరిపాలన చేయాలి కదా. ఇప్పుడు మనం స్కూల్లో ఒక మానిటర్ని, ఒక పిల్లోని మానిటర్ అంటాం, గోల చేసి వాళ్ళ పేరు రాయరా అంటాం. కంట్రోలింగ్ జస్ట్ ఊరికే గోల్ అయితే మరి పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్, వీళ్ళకి డిస్టర్బెన్స్ కదా. ఆ పేరులో కాస్త చదువుకోవాలి కదా, ఆటలాడుకోవడానికి ఒక టైం ఉంది, ఇంట్లో కొద్దిగా తల్లిదండ్రులు పని చేయడానికి, హెల్ప్ చేయడానికి, బయట ఆడుకోవడానికి కొద్దిగా టైం ఉంటుంది. మిగతా టైంలో చదువుకోవాలి, హోంవర్క్ చేసుకోవాలి, పొద్దున్న లేవాలి, 1 గంట చదువుకోవాలి, మళ్ళీ ఏ క్లాసులో ఆ క్లాసులో క్లాస్ ఇంటనే కదా వాడు బాగుపడేది. క్రమశిక్షణ ఉండాలి కదా, అట్లా అనమాట. ఇవన్నీ మ్యాన్మేడ్ పవర్సే, ఇవన్నీ ఏం ఉండదు. ఈవెన్ మీకు ఆర్మీ పోలీసులు కూడా ఆయుధాలు ఇచ్చేది వగేరా కనిపెట్టేది, మిజైల్స్ అంతా ఇంజనీర్లు, సైంటిస్టులు, వాళ్ళు ఏంది ఉండదు, నిపుణులు. యోగులు అంటే చాలా గొప్పవాళ్ళు. ఇంజనీర్లు, సైంటిస్టు, డాక్టర్, లక్షల మందిని తయారు చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. మీ గెలుపుకి అన్నిటికీ వారు కారకులు అవుతారు. దేవుళ్ళ తర్వాత యోగులు అనమాట. యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్. కొన్నిసార్లు ఇలా ధ్యాన స్థితి భయంకరంగా ఉంటుంది, అప్పుడు దేవుడు కూడా సమానం. హాతిరామ్ బావోజీ వగేరా చూడండి. ఫస్ట్ మీరు హాతిరామ్ బావోజీ దర్శనం చేసుకున్నాకనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి తిరుపతికి వెళ్తే, లేకుంటే దేవుడు తృప్తి పడడు, మీకు వరాలు ఏమి రావు. ఇంకొక అంశము, సామాన్య జనులు, అధికారులు ఎలా ఉంటారు, ఎలా పనిచేస్తారు. వీళ్ళు మామూలుగా వీళ్ళు ఎలా అంటే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఉద్యోగులు, ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ఉద్యోగులు, ప్రజలు, వర్కర్, లేబర్, వీళ్ళంతా సామాన్య జనులు వీళ్ళు. అయితే ఇందులో యోగా ధ్యానం చేసిన వాళ్ళు, మారిన వాళ్ళు మళ్ళీ ఈ కోవకు చెందిన వాళ్ళే. అందులో మిగతా వాళ్ళంతా ఓ చక్రం లాగా, ఓ చక్రం ఎలా తిరుగుతుంది అలా ఊరికి రౌండ్లు వేస్తుంటారు, తిరుగుతుంటారు, మెకానికల్గా పనిచేస్తుంటారు. అని సొంత బుర్ర ఉపయోగించి ఆడ ఏదైనా కనిపెట్టేది కానీ, మార్పు చేర్పులు చేసేది కానీ, లాభం చేసే సొసైటీకి ఉండదన్నమాట. పైన రాజకీయ నాయకుడు ఏది చెప్తే అది చేయడము, లేకుంటే పై అధికారి హెచ్ఓడి చెప్పిండు కదా అని చెప్పడము, తప్పు దోబోవడం, అక్రమాలు చేయడం, వాని దొక్కడం, వీని దొక్కడం, వాని చేయడం, ఇది చేయడం, అట్లా అంతా పాపకార్యములు చేస్తూ ఉంటారు. కొన్ని రొటీన్గా మామూలు కార్యాలు, వాళ్ళ పని వాళ్ళు ఏదో చేస్తుంటారు. అయితే ఇందులో కొంతమంది మారుతారు. మళ్ళీ యోగా, ధ్యానం, భగవద్గీత చదివి ఇలా మారినోళ్ళు మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. ఏదైనా పాపం చేయి, తప్పు చేయండి, సార్ ఇది నేను చేయలేని తప్పుకుంటారు. వాళ్ళు మంచివాళ్ళు మళ్ళీ ఈ క్యాడర్స్లో మళ్ళీ తప్పుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఆ డ్యూటీ అయిన పిదప, ముందో వెనక పిదప, సెలవుల్లో, ఖాళీ సమయాల్లో స్పిరిచువల్ సర్వీస్, టెంపుల్ సర్వీస్ చేసి యోగా, ధ్యానం, పశు సేవ, గో సేవ వగేరా చాలా చేస్తుంటారు. గొప్పవాళ్ళు, వాళ్ళు కూడా మహానుభావులే. నమస్కారం. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మనం.